జయ గురుదత్త శ్రీ గురుదత్త. విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము దేశకాలమాన పరిస్థితులు, అలాగే 12 రాసుల వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం. ముందుగా రాజు రవి అవ్వడము అంటే నవనాయకత్వాలు ఉంటాయి. ఏ గ్రహానికి ఏ ఆధిపత్యం ఉంటుంది దాని ఫలితం చూపిస్తుంది. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు దాని ఫలితాలు చూపిస్తాయి. ఎక్కువగా పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది ఈ విశ్వవసునామ సంవత్సరం. శనికి ఒక ఆధిపత్యం వస్తే దాని ఫలితం అంటే ఆ సంవత్సరము పాడి పరిశ్రమలో అనేక నష్టాలు రావటము, లేదా కుజగ్రహానికి ఆధిపత్యం వచ్చినప్పుడు ఎక్కువగా గొడవలు యుద్ధాలంటే దేశాలకే కాదండి, మన ఇంట్లో కూడా తరచూ ఏదో గొడవలను, లేదంటే చిన్న చిన్న విషయాలకు ఎక్కువ మందితో గొడవలు, ఎక్కువ ప్రదేశాల్లో గొడవలు కుజగ్రహానికి ఆధిపత్యం వచ్చినప్పుడు. అలా ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యాలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు, ఆ ప్రభావాలు మనుషులపైన పడతాయి. మీరు గమనించినట్లయితే ఒక సంవత్సరము క్రైమ్ ఎక్కువగా ఉంటుంది, ఒక సంవత్సరం తగ్గిపోతుంది. లేదా అనారోగ్య సమస్యలు ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటాయి, ఒక సంవత్సరం తగ్గిపోతూ ఉంటాయి. అకాల వర్షాలు ఒక సంవత్సరం ఉంటాయి, ఒక సంవత్సరం తగ్గిపోతాయి. అలా వాటి యొక్క ప్రభావం అవి చూపిస్తాయి. ఆధిపత్యాలు వచ్చినప్పుడే కదా, మనమైనా కూడా అంతే. ఆ ఆధిపత్యం వచ్చినప్పుడు ఆ విధంగా అంటే వాటి యొక్క ప్రభావం మనుష్యులపైన పడే అవకాశాలు ఉంటాయి. మానవాళిపైన ప్రకృతి గ్రహాల యొక్క ఎఫెక్ట్ అంతా ఎలా మానవాళిపైన పడుతుందంటే ప్రకృతి రూపేణ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రవికి 4 ఆధిపత్యాలు వచ్చాయి. రవి పాపగ్రహం. సూర్యగ్రహానికి ఆధిపత్యం రావడం కొన్ని విషయాల్లో మంచిదే. రాజు రవి అవ్వడం, సేనాధిపతి రవి అవ్వడం, అర్ఘాధిపతి రవి అవ్వడం, రాజు సేనాధిపతి అంటే మనందరికీ అర్థమయ్యే భాషలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, మిలిటరీ డిపార్ట్మెంట్ అనుకోండి, ఒక హోమ్ మినిస్టర్ లాగా అనుకోండి. ఈ రాజు సేనాధిపతి, అర్ఘాధిపతి ఈ రవి అవ్వడం జరిగింది. అలాగే మేఘాధిపతి కూడా సూర్యుడే అయ్యాడు. మేఘాధిపతి మినిస్టర్ అంటే ప్రధాన నాయకత్వం, ప్రధాన నాయకత్వం అంటే రాజు, అర్ఘాధిపతి సేనాధిపతి అంటే చాలా ఇంపార్టెంట్ ఆధిపత్యాలన్నీ రాజు దగ్గరే ఉన్నాయి, రవి దగ్గరే ఉన్నాయి. మామూలుగా 9 గ్రహాల్లో రాజు ఎవరే అంటే రవే. అంటే దాని యొక్క ఫలితాన్ని ఎలా వివరించాలి అంటే రాజకీయ రంగంలో ఖచ్చితంగా పెను మార్పులు సంభవిస్తాయి. రాజుగా ఉన్నటువంటి వాళ్ళు 100% వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు 10 మందిని అడిగినప్పటికీ ప్రజలకు ఏది మంచి అయితే అది నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ప్రజలకు మంచి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తికి ఏదో మనం గన్నిచ్చో, ఒక ఉదాహరణకు చెప్తున్నాను, తెలియని వ్యక్తికి గన్నిచ్చి కాల్ చేయమంటే అటో ఇటో ఎవరికో తాకి డ్యామేజ్ అవుతాయి. ఒక వస్తువో లేదంటే ఒక మనిషికో ఎక్కడో తాకి డ్యామేజ్ అవుతుంది. బట్ ఇక్కడ 9 గ్రహాల్లో అసలు నైసర్గికంగా రాజు ఎవరే అంటే ఈ రవి రాజు. అటువంటి రవే ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు అంటే పరిపాలన బాగుంటుంది. ప్రజలకు ఖచ్చితంగా రాజు న్యాయం చేసే అవకాశాలు ఉంటాయి.
పరిపాలన బాగుంటుంది. కానీ రాజకీయ రంగంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఇన్ని ఆధిపత్యాలు రవికే ఉండడం చేత ఎవరన్నీ చెప్పినప్పటికీ సొంత నిర్ణయాలతో ఇతరులకు దుష్మన్ అంటే ఇతరులకు శత్రువు అవ్వడం, ఇతరులకు నచ్చకపోవడం, మనకి ఇతర మంత్రివర్గాలు అవ్వచ్చు, లేదంటే అపోజిషన్ అవ్వచ్చు, వీళ్ళ దారిని వ్యతిరేకించడం అనేది, అంటే ఎక్కువగా వ్యతిరేకించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పరిపాలన ఏదైతే ఉంటుందో ఆ పరిపాలనని ఎక్కువగా వ్యతిరేకించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మేఘాధిపతి, అర్ఘాధిపతి, సేనాధిపతి ప్రజలకు మాత్రం ఈసారి ప్రపంచంలో ప్రతి ఒక్క మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ ద్వారా ప్రజలకు మంచే జరుగుతుంది. ఎందుకంటే రవి ఆయన అడ్మినిస్ట్రేషన్ అద్భుతం. రవి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్లే ఈ 9 గ్రహాలు వాటి యొక్క ప్రభావం, అవి ఫలానా ఇలా రవి చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా అవి ఎప్పుడూ కూడా అద్భుతమే. కాబట్టి ఈసారి రవి రాజవ్వడం కూడా కొంతకు మంచే. కానీ పాపగ్రహం కదా, దాని ప్రభావము ధన నష్టానికి చూపిస్తుంది. అర్ఘాధిపతి అయ్యాడు కదా, రాష్ట్రాలపైన ఎక్కువగా ఆ ఖర్చు తెచ్చే ఒత్తిడి రాజు పైన పడుతుంది. అలాగే మేఘాధిపతి రవియే అయ్యాడు అంటే వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు, ఒకవేళ వర్షం పడ్డా అకాలంలో అంటే టైంకి పడకుండా, ఇన్ టైంకి వర్షాలు రాకుండా, సకాలంలో వర్షాలు అంటే రాకుండా అకాల వర్షాలు రావటమో, లేదా వర్షం పడకపోవడమో, పడితే ఏదో ఒక ప్రాంతం వైపే పడడమో, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే చంద్రుడు మంత్రి అయ్యాడు, అది మంచిదే. చంద్రగ్రహం అంటే శుభగ్రహం. ఈ చంద్రుడు మంత్రి, అందులో కూడా చంద్రుడికి ఎప్పుడు ఆధిపత్యం వచ్చిందంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి మనకి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆధిపత్యం అంటే పూర్తి బలీయుడేం కాదు, మళ్ళీ రవి మాటే వినాలి చంద్రుడు. చంద్రుడికి మంత్రి రావడం పర్వాలేదు, మంచిదే. దానివల్ల మనం ఎక్కువగా నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, ఓకే, న్యూట్రల్, పర్వాలేదు. రసాధిపతి శని, ఈ రసాధిపతి శని అవ్వడం ద్వారా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అలాగే రవాణా, లేదంటే ధాన్యము, కూరగాయలు, పాడి పరిశ్రమ, వీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఆలస్యంగా లాభం వస్తుంది. లాభమైతే వస్తుంది కానీ ఆలస్యంగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని రసాధిపతి కదా. తద్వారా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్లకు పేమెంట్స్ డిలే అవ్వటం, పర్మిషన్స్ డిలే అవ్వటం, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్వ సస్యాధిపతి గురువు, ఈ పూర్వ సస్యాధిపతి గురువు కాబట్టి శుభాలు ఎక్కువగా జరుగుతాయి. లైక్ ప్రతి ఒక్కరంటే బర్త్డే ఫంక్షన్ అందరూ చేసుకుంటారు, కానీ అందరూ ప్రతి సంవత్సరం చేయాలని లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఈసారి అంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా ఆనందంగా గడుపుతారు ప్రజలు, ఎక్కువగా ఫంక్షన్స్ చేసుకుంటారు. అది చీటికి మాటికి చిన్న విషయానికి, ఎగ్జామ్ పాస్ అయినా లేదంటే ఇంకోటి అలా ఎక్కువగా ఈవెంట్స్ జరగడం, ఫంక్షన్స్ జరగడం, అలాగే శుభాలు, గృహప్రవేశాలు, వివాహాలు, శుభ కార్యక్రమాలు జరగడం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమైపోయింది, అపర సస్యాధిపతి కుజుడయ్యాడు. ఈ అపర సస్యాధిపతి కుజుడవ్వడం వల్ల ఈ కొన్ని ప్రకృతి సంబంధితమైన విపత్తులు రావచ్చు, సునామీ అవ్వచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షపాతం వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, లేదు గొడవలు, ఘర్షణలు దేశాలకు అవ్వచ్చు, రాష్ట్రాలకు అవ్వచ్చు. ఇక్కడ రాష్ట్రాలకు అన్న మాట ఎందుకు వాడానంటే రాష్ట్రాలకు కూడా సరిహద్దులలో కొన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా రాష్ట్రాలకు కూడా కొన్ని
ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని దేశాలకు కూడా ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుజుడు మొండివాడు, అంటే మొండితనం చేత నిర్ణయాల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక నీరసాధిపతి బుధుడు. ఈ బుధుడు నీరసాధిపతి అవ్వడం చేత వ్యాపారాలు చాలా డల్గా ఉంటాయి ఈ సంవత్సరం. ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఏ వ్యాపారమైనా డల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎక్కువగా రాజకీయ రంగంలో బాగుంటుంది, సినీ రంగంలో బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి సినీ రంగంలో కూడా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ బాగుంటుంది, అలాగే ఈ రాజకీయ రంగం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ యావరేజ్, కన్స్ట్రక్షన్ బిజినెస్ యావరేజ్, ఫుడ్ బిజినెస్ బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ ఏదైనా సరే, ఆహారానికి సంబంధించిన వ్యాపారాలన్నీ బాగుంటాయి. మద్యము, మాంసము ఇటువంటివన్నీ కూడా రసాధిపతి శని అయ్యాడు కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక బంగారము, వెండి ఇత్యాది వ్యాపారాలు చేసే వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. ఇక ఇనుముతో సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు బాగుంటుంది. ఎక్కువగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు యావరేజ్గా ఉంటుంది. ఈ ఓవరాల్ వ్యాపారాలు మొత్తాన్ని మనం తీసుకున్నట్లయితే అన్ని వ్యాపారాలకు కూడా విపరీతమైన లాభాలు ఏమీ కనపడట్లేదు. అలాగే అనేక వ్యాపారాల్లో ఈ స్కూల్స్, అలాగే మన కాలేజెస్ ఇవి కూడా అద్భుతంగా ఉంటాయి. హాస్టల్స్ బాగుంటాయి, స్కూల్స్ బాగుంటాయి, కాలేజెస్ బాగుంటాయి. ట్రావెల్ బిజినెస్ మాత్రం కొంత యావరేజ్గానే ఉంది. ట్రావెల్స్కి సంబంధించిన బిజినెస్ల్లో కొంత నార్మల్గా కనపడుతుంది. ఎక్కువగా వాహన ప్రమాదాలు, వెహికల్ డ్యామేజెస్, ఎక్కువగా వాహన ప్రమాదాలు, వెహికల్ డ్యామేజెస్ ఇవి కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఓవరాల్గా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, సినీ రంగంలో ఉన్నవాళ్ళు, ఇతర వ్యాపారాలు నేను చెప్పినవి కొన్ని వ్యాపారాలు వాళ్లకు పర్వాలేదు. ఎక్కువగా ప్రజలైతే శుభ కార్యక్రమాలు చేస్తూ డబ్బు ఖర్చయినప్పటికీ ఈ సంవత్సరం ఆనందంగా ఉంటారు. అలాగే తీర్థయాత్రలు లేదా వరల్డ్ టూర్సు, ఇతర దేశాలని సందర్శించడం వీటి మీద కూడా ఈసారి పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. అయితే ట్రావెల్స్ బిజినెస్ బాగోదు, బట్ ఇవన్నీ బాగుంటాయి, ప్రజలు ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ బాగోదంటే డబ్బు వస్తుంది, బట్ వెహికల్ డ్యామేజెస్ వల్ల వచ్చిన డబ్బు ఖర్చు అవ్వడం, లీగల్ ప్రాబ్లమ్స్, పోలీస్ స్టేషను కేసు వగేరా ఈ దోషాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా మనము దేశకాలమాన పరిస్థితులు తీసుకున్నట్లయితే ఇది. అలాగే మనం గ్రహణాలు, ఇక్కడ గ్రహణాలు కూడా మనం చూసుకోవాలి. ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్పి వస్తూ ఉంటాయి కదా. ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది మనకు. ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉంది, 2 సార్లు వస్తుంది. ఎందుకంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఏంటంటే గ్రహణాలు అంటున్నారు, మరి మన దేశంలో ఉందా, మనకుందా, మన హైదరాబాద్లో ఉందా, విజయవాడలో ఉందా, ఇలా అడుగుతూ ఉంటారు కదా. మనకు వర్తించేవి గ్రహణం నేను చెప్తున్నాను. ఈ భారతదేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం వస్తుంది. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 చంద్రగ్రహణం ఉంటుంది, సంపూర్ణ చంద్రగ్రహణము. అలాగే 2026 మార్చి 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం అనేది మనకు తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం ప్రముఖులు, అది రాజకీయ రంగంలో కానీ, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ, లేదంటే సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రముఖులు అపనిందలు పడేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. గతంలో మనం తీసుకున్నట్లయితే చాలా లైక్ పరువు నష్టం, పేరు నష్టం ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూసాము. బట్ ఈ సంవత్సరం రవి రాజు, తప్పకుండా రవి అంటేనే పేరు ప్రఖ్యాతలు, ఎటువంటి అంటే ఎక్కడ లోపం జరగదు. ఇక మరీ మనము లాస్ట్ ఇయర్ 100 మందికి జరిగితే ఓ 10 మందికి జరగవచ్చు, బట్ పూర్తిగా 100ది 200 అలా ఇబ్బందులు రావటం, అపకీర్తి రావడం,
అటువంటివి ఇక్కడ ఈ సంవత్సరం ఏమీ జరిగే అవకాశాలు లేవు. విశ్వవసునామ సంవత్సరం అంటేనే ఒక గంధర్వ యోగం, అంటే ఆనందానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటిది. అంటే మనం హ్యాపీగా ఉల్లాసంగా మనం తిండి విషయంలో లేదంటే టూర్లు కానీ మన శరీరాన్ని ఆనందపరచడం అన్నిటికీ ఈ సంవత్సరం బాగుంటుంది. అనేక యాత్రలు అవ్వచ్చు, అనేక ఎంటర్టైన్మెంట్ సర్వీసుల్లో చాలా అద్భుతంగా ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇక ద్వాదశ రాశులకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? విశ్వవసునామ సంవత్సరం 2025-26 మార్చి వరకు చూసుకుంటే మేషరాశి వారికి ఆదాయం 2. ముందుగా మేషరాశి వారికి ఆదాయం 2, 14 వ్యయం. అంటే మనకు ఖర్చు ఎక్కువగా ఉంది మేషరాశి వారికి. అది ఏ రూపేణ ఖర్చు అవుతుంది? డ్యామేజెసా, మంచికి ఖర్చు అవుతుందా, చెడుకు ఖర్చు అవుతుందా? అంటే చెడుకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మంచి 5 ఉంటే చెడు 7 ఉంది. కాబట్టి మంచికి ఖర్చు అయ్యేదానికన్నా చెడుకే ఎక్కువ ఖర్చు అవ్వడం, నష్టపోవడం, జూద రూపేణ, వ్యసన రూపేణ నష్టపోవటం, ఇతరులకు డబ్బిచ్చి నష్టపోవటం, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవటం, అలాగే అనారోగ్య సమస్య చేత నష్టపోవటం, పిల్లలు చేసినటువంటి పొరపాట్ల వల్ల నష్టపోయే అవకాశాలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం చేత ఖర్చు పెట్టే అవకాశం, స్నేహితులు మోసం చేయడం చేత నష్టపోయే అవకాశం. ఓవరాల్గా మేషరాశి వారికి ఎక్కువగా ధన నష్టం అనేది కనబడుతుంది. ఈ మేషరాశి వారు శని వ్యయంలో ఉండడం, ఏలినాటి శని రావటం, అంటే తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఏలినాటి శని అంటే తప్పనిసరిగా అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, మనశ్శాంతిని కోల్పోయే అప్రతిష్ట కానీ ఇలాంటివి తెచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మేషరాశి వారికి గురువు బలం కూడా తగ్గిపోతుంది. ఈ సంవత్సరం బాలేనటువంటి రాశుల్లో మేషరాశి ఒకటి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం తప్పనిసరిగా ఈ 2025లో ఉత్తరాయణంలో అంటే జూలై లోపు కాణిపాకం వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, స్వామి దర్శనం చేసుకోవడం చాలా అవసరం. నేను చెప్పినటువంటి ఈ ఇవాళ 12 రాశులకు నేను చెప్తాను. బాలేని వాళ్లకు ఏ క్షేత్రం అయితే చెప్తానో అది చాలా 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 రిసెర్చ్ మీద నేను ఇవాళ చెప్తున్నాను. మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. మేషరాశి వారు ఆర్థిక సమస్య లేకుండా, ఆరోగ్య సమస్య లేకుండా, ఎటువంటి గ్రహ పీడలు లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ఎటువంటి పీడలు దోషాలు లేకుండా ఉండడం కోసం ఉత్తరాయణంలో అంటే జూలై లోపు కాణిపాకం వెళ్ళి కాణిపాక క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి రావాలి. ఎప్పుడైనా పర్వాలేదు, మీరొక్కరు వెళ్ళినా, మీ పిల్లలతో, మీ భార్య పిల్లలతో, మీ తల్లిదండ్రులతో వెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదు. ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే మేషరాశి వారు ఖచ్చితంగా శివాలయంలో ఒక 2 కిలోల బియ్యము దానం చేయండి. శివాలయంలో 2 కిలోల బియ్యము దానం చేయాలి. ఎప్పుడంటే ఈ నెల అంటే ఏప్రిల్ నెలలో 30వ తారీఖు లోపు ఈ దానం అనేది చేసుకోవాలి. అప్పుడు మేషరాశి వారికి శని దోషం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఆదాయము ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాము. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్లకు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకునే వాళ్లకు గృహయోగ ప్రాప్తి ఉంది. మేషరాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. గృహము వివాహము జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అన్నది మాత్రం ఇక్కడ మళ్ళీ దోషమే. ఓవరాల్గా ఉద్యోగం వస్తుంది, వివాహం అవుతుంది, సొంత ఇల్లు కట్టుకుంటారు, ఇవన్నీ పర్వాలేదు. వ్యాపారం చేసే వాళ్లకు ధన నష్టం సూచిస్తోంది. అలాగే మేషరాశి జాతకులు నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా
ప్రశాంతంగా ఉంటారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురువు ధనస్థానంలోకి, వాక్స్థానంలోకి, కుటుంబ స్థానంలోకి గురువు ప్రవేశం. శని లాభస్థానంలోకి, ఈ సంవత్సరం రాహు దశమంలో, కేతువు చతుర్థంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆదాయం 11, ఖర్చు 5, మంచి 1, చెడు 3. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందనే చెప్పాలి. కుటుంబ చికాకులు లేకుండా, భార్యాభర్తల గొడవలు ఉంటే తగ్గడం, వైవాహిక సమస్యలు కాంప్రమైజ్ అయిపోవడం, లేదా ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం చేత అనుకున్న పనులు పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహము, బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. వీళ్లకు చదువు బాగుంటుంది, అనుకున్న పనులు అవుతాయి. ఇంట్లో భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో ప్రశాంతంగా ఉంటారు. వృత్తి స్థానంలో అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసేవాళ్ళు వృషభ రాశి వారు తప్పకుండా ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు. చదువుకునేటటువంటి విద్యార్థులు సీటు సంపాదించడం జరుగుతుంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం ఒక వరం, చాలా బాగుంటుంది మీకు. అయితే దశాంతర్దశలో ఏదైనా దోషాలుంటే ఇంత శుభ ఫలితాలు రాకపోవచ్చు. మీరు ఈ 2025లో ఆగస్టు లోపు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం, అక్కడ వ్రతం చేయడం, అక్కడ నిద్ర చేయటం చాలా మంచిది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి లగ్నంలో గురువు అంటే జన్మంలో గురువు, దశమంలో శని, భాగ్యంలోకి రాహు, తృతీయ కేతువు. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్నటువంటి రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. ఈ 12 రాశుల్లో మిథున రాశి వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చదువుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు దూరం అవ్వటం, గొడవలు చికాకులు తొలగిపోవటం, బంధువుల్లో స్నేహితుల్లో మనస్పర్ధలకు పులి స్టాప్ పెట్టడం, ముఖ్యంగా ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ యోగము, వ్యాపారంలో ఆలస్య ఆదాయం అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఆదాయం వస్తుంది కానీ కొంత ఆలస్యంగా వస్తుంది, బట్ ఖచ్చితంగా వస్తుంది. ఆదాయం బాగుంది. 14 ఆదాయం 2 ఖర్చు అంటే మీకు 14 ఆదాయం 2 ఖర్చు అంటే మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోన్లు రావటము లేదా సొంత ఇంటి యోగము, ఇటువంటి శుభ ఫలితాలు ఓవరాల్గా మిథున రాశికి కూడా చాలా బాగుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకున్నా, లేదంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినా, అన్నిటికీ ఈ సంవత్సరము మిథున రాశి వారికి మంచే జరుగుతుంది, ఎక్కడా కూడా మైనస్ జరగదు. ఇక మిథున రాశి వారు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఒకటి, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలి. ఎప్పుడయ్యా? జూన్ లోపు వీలైతే ఈ పరిహారం ఆచరించండి. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో నిద్ర చేయాలి, దర్శనం చేసుకోవాలి. వీలైతే ఖచ్చితంగా వెళ్ళిరండి. ఇక కర్కాటక రాశి, 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2025 ఎలా ఉండబోతోంది? అర్ధాష్టమ శని పీడ తొలగిపోతుంది కర్కాటక రాశికి.
అంటే ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, కుటుంబ కలహాలు గొడవల్లోంచి బయటపడడం, కేసులు కోర్టు సమస్యల్లోంచి బయటపడడం, ప్రతి సమస్య కాంప్రమైజ్ అవ్వటం కానీ సెటిల్ అవ్వడం కానీ జరుగుతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా విశ్వవసునామ సంవత్సరంలో చదువుకునే వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్ళకు, ఉద్యోగం చేసే వాళ్ళకు అందరికీ కూడా బాగుంది. అయితే ఈ విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్దాము అనుకున్న వాళ్ళకు కొన్ని ఆటంకాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినప్పటికీ చివరాఖర మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. దైవ బలం పరిపూర్ణంగా ఉన్న రాశిలో కర్కాటక రాశి ఒకటి. గృహయోగము, వివాహయోగము ఇత్యాది శుభ. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 2025 విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. కన్యారాశికి దశమంలో గురువు, సప్తమ కేంద్రంలో శని. ఇక్కడ దశమ కేంద్రంలో గురువు, కేంద్రాల్లో ప్రధానమైన గ్రహాలు ఉండడం అదొక యోగం. ముఖ్యంగా దశమంలో గురువు ఉండి ధనస్థానాన్ని చూస్తాడు, అలాగే చతుర్థ స్థానాన్ని, సుఖస్థానాన్ని. కన్యారాశి నుంచి చతుర్థ స్థానాన్ని, సుఖస్థానాన్ని వీక్షిస్తాడు. అలాగే కన్యారాశి నుంచి షష్టమ స్థానాన్ని కూడా గురువు వీక్షిస్తాడు. ఓవరాల్గా కన్యారాశి వారికి రుణ బాధలు తొలగిపోవడం, ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14, వ్యయం 2, మంచి రాజ్యపూజ్యం 6, చెడు అవమానం 6. అంటే రుణ బాధలు తొలగిపోతాయి. గురువు భాగ్య దృష్టితో చూడడం ద్వారా లోన్లు వస్తాయి, నూతన గృహయోగం ఉంటుంది, లేదా స్థలం తీసుకుంటారు. అలాగే సుఖస్థానాన్ని చూడడం ద్వారా గొడవలు, చికాకులు, మనస్పర్ధలు తొలగిపోయి కన్యారాశి వారు సుఖంగా, ప్రశాంతంగా ఉంటారు. గత సంవత్సరం అనుభవించిన బాధ, కష్టాలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉండవు. గురువు యొక్క అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో యోగం, ఉద్యోగం చేసే వాళ్లకు ఆదాయం పెరగడం, ఉద్యోగం మారటం, అలాగే వ్యాపారాల్లో ఉన్న వాళ్లకు ధన లాభాలు సూచిస్తున్నాయి. బాగున్నటువంటి రాశుల్లో కన్యారాశి ఒకటి. ఈ కన్యారాశి వారికి శని సప్తమంలో ఉండడం ద్వారా వివాహ యోగాన్ని ఇస్తాడు. వివాహం అవ్వటం, లేదంటే బాగా దూరంగా ఉన్న సంబంధం ఏదో రావటం, అది కుదరటం, ఆ సంబంధాన్ని కన్ఫామ్ చేయడం, వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కన్యారాశి వారికి వీసా వస్తుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు, వీసా ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కూడా సమస్యల్లోంచి బయటపడతారు. ఏమండి కన్యారాశికి అసలు ఏం బాలేదా, అన్నీ బాగున్నాయని చెప్తున్నారు అంటే ఎస్, కన్యారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా వస్తూనే ఉంటాయి. చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ తప్పకుండా మార్పు లభిస్తుంది. ఇక వారి జన్మజాతకంలో ఏదైనా అప్పుల బాధలు, రుణ బాధలు ఇత్యాది దోషాలకు సంబంధించిన స్థానాల్లో పాపగ్రహాలు ఉండడం, అంతర్దశ ప్రత్యంతర్దశల్లో ఆ పాపగ్రహాల యొక్క ప్రభావం వల్ల కష్టాలు పడొచ్చేమో కానీ గోచారంలో కన్యారాశికి తప్పకుండా శుభం జరిగే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారు తిరుమల క్షేత్రంలో, తిరుపతిలో అంటే తిరుమల కొండపైన నిద్ర చేయాలి. అది కూడా ఆగస్టులోపు కన్యారాశి వారు తిరుమల కొండపైన నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుంది, చాలా మంచిది. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది? 11 ఆదాయం 5 ఖర్చు. 11 ఆదాయం 5 ఖర్చు, మంచి 2, చెడు 2. అంటే రాజ్యపూజ్యం 2, అవమానం 2.
భాగ్యంలోకి గురువు రావటం, ప్రస్తుతం గురువు అష్టమంలో ఉండడం, అలాగే శని షష్టమ స్థానంలోకి వెళ్ళడం మహారాజయోగాన్ని ఇస్తుంది. ప్రథమంలో కొన్ని అవమానాలు పడ్డప్పటికీ, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ ఆగస్టు నుంచి ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ తులారాశి వారు ఆదాయ వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకు బాగుంటుంది. ఉద్యోగ యోగాలు, ఎందుకంటే శని షష్టమంలోకి రావడం అదొక యోగం. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు అనేక సక్సెస్లని పొందే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు జాబులు చేసేవాళ్ళు, బ్యాంకు జాబు ట్రై చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబులు ట్రై చేస్తున్న వాళ్ళు గుడ్ న్యూస్, శుభ వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. తులారాశి వారు సినీ రంగంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా ఈ సంవత్సరం అత్యంత జనాకర్షణ, ధనాకర్షణ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే శని స్థానంలోకి రాహు రావడం, ఆ రాహు మీకు పంచమంలో ఉండడం అది ఒక బ్రహ్మాండ యోగం. ఇక తులారాశి వారికి మైనస్ ఏదైనా ఉంది అంటే అది గురువు అష్టమంలో ఉండడమే. తద్వారా చదువుకునే పిల్లలకు చెడు అలవాట్లు, చెడు స్నేహితం, ఎదురు మాట్లాడటం, ఎక్కువగా అనారోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు, పిల్లలతో భార్యతో సమస్యలు ఈ జూన్ జూలై వరకు ఉండే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా తులారాశికి పర్వాలేదు. అయితే ఖచ్చితంగా తులారాశి వారు దైవ బలం చేత ప్రశాంతంగా ఉండడానికి, దైవానుగ్రహం చేత అనేక యోగాలని పొందడానికి కాంచీపురం అమ్మవారి క్షేత్రం, కాంచీపురంలో నిద్ర చేయాలి. దసరా లోపు, అక్టోబర్ లోపు కాంచీపురంలో తులారాశి వారు నిద్ర చేస్తే తప్పకుండా మీకు విశేష యోగాలు సంభవిస్తాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి. గ్రహాల వల్ల వచ్చేటటువంటి చెడు ఫలితాలు రాకుండా రక్షింపబడతారు. తప్పకుండా తులారాశి వారు ఈ పరిహారం చేసుకోండి. అలాగే ఈ తులారాశి వారు ఏప్రిల్ నెలలో వస్త్రదానం చేయండి. తెలిసిన పురోహితులకు లేదా గుడిలో అర్చకులకు వస్త్రదానం చేసినప్పటికీ కూడా అనేక యోగాలు ఖచ్చితంగా తెలుస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశికి ఆదాయం 2, ఖర్చు 14, అంటే వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి అష్టమంలోకి గురువు వస్తున్నాడు, అక్కడే ఎఫెక్ట్ ఉంది. ధనకారకుడు అష్టమంలో ఉండడం, ఆదాయం పడిపోతుంది. ఎవరికైనా, ఏ రాశి వారికైనా, అసలు ఏ జీవికైనా, ఏ మానవుడికైనా, జీవి అంటే ఏ మానవుడికైనా ధనము అంటే డబ్బు రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. జీవికి కూడా అంతే అండి. ఆహారం, సుఖం, ఇది ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ గురువు అనుగ్రహం ఉండాలి. అంత పవర్ఫుల్ ప్లానెట్ బృహస్పతి. ఓకే, ఇక్కడ గురువు అనుగ్రహం లేకపోవడం ఆదాయం బాగా పడిపోతుంది. అయితే ఒకటి వీళ్ళకు మంచి ఏంటంటే అర్ధాష్టమ శని పోతుంది. అంటే ఎలా చెప్పాలంటే విపరీతమైన మంచు ప్రదేశంలో ఉండి మన ఇంటికి వచ్చినా కూడా చల్లనీళ్ళతో చేస్తే మనకేం పెద్ద తేడా తెలియదు. ఎందుకంటే అంత మంచు కన్నా ఇది కొంత నయమని. అలా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ నుంచి బయటపడ్డారు. అదొక ఆనందం. దానివల్ల ఏంటయ్యా లాభాలంటే ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారం ప్రారంభిస్తారు, వ్యాపారం కొనసాగుతుంది,
మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని తొలగిపోవటం, ఇక్కడ మళ్ళీ తీసుకోండి, తృతీయంలో ఉన్నటువంటి తృతీయాధిపతి అయినటువంటి శని, తృతీయంలో రాహు అన్నాను, అది కట్ చేయండి. తృతీయాధిపతి అయినటువంటి శని చతుర్థంలోంచి పంచమంలోకి రావడం. పంచమంలో శని పర్వాలేదు, మరీ బలవంతుడేం కాదు, పర్వాలేదు. ఇక్కడ చతుర్థంలోకి రాహు వస్తున్నాడు, దశమంలో కేతు ఉంటాడు. ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు వృశ్చిక రాశి వారికి సూచిస్తోంది. యాత్రలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విదేశీ యోగము, వీసా రావటం, విదేశాలకు వెళ్ళడం తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం రావటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, జాబ్ మారటం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఎక్కడ సమస్య వస్తుందంటే లోన్లు రాకపోవడం, ఇల్లు కట్టేది ఆగిపోవటం, లేదా ఏదైనా ధన మూలకంగా పని ఉంటే ఆగిపోవటం, రావాల్సిన డబ్బు రాకపోవడం, ఆదాయం లేదు, ఆదాయం అంటే వ్యాపారంలో మధ్యమం, ఇంకా డౌనే అని చెప్పాలి. ఈ ఓవరాల్గా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనపడుతున్నాయి. అనారోగ్యంగా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం బాగుంటుంది, అండ్ మీకు జాబు బాగానే ఉంటుంది. సమస్యల్లా ఆర్థిక సమస్య. అలాగే విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మధ్యమము, ఎక్కువగా చెడుకి అట్రాక్ట్ అవ్వడం, చెడు అలవాట్లు, చెడు స్నేహితం, తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం వృశ్చిక రాశి జాతకంలో దోషం కనపడుతుంది. తప్పకుండా వృశ్చిక రాశి వారు శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకొని శ్రీశైలంలో నిద్ర చేయాలి. బాలేనటువంటి అంటే మరీ బాలేనటువంటి రాశి ఈ సంవత్సరం తీసుకుంటే ఒకటి మేషరాశి, అదొక్కటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో. ఈ వృశ్చిక రాశి పర్వాలేదు, 45% బాగుంది, 55% బాలేదని చెప్పాలి. కాబట్టి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి ఉత్తరాయణంలో, అది కూడా జూన్ లోపు శ్రీశైలానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేయాలి. చాలా చాలా మంచిది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ 12 రాశుల వాళ్ళు ఎక్కడ నిద్ర చేయాలన్నది చాలా డెప్త్గా రాసుకొని మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మిమ్మల్ని చాలా కాపాడుతుంది. వృశ్చిక రాశి వారు శ్రీశైలంలో నిద్ర చేయండి, చాలా మంచిది. అలాగే ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక పచ్చి శనగపప్పు 1 కేజీ దానం చేయాలి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2025 విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది? ధనస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ బాలేనటువంటి రాశి ధనస్సు రాశి. ఎందుకంటే అర్ధాష్టమ శని, ఎప్పుడైనా శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ రెండు చాలా డేంజర్. అంటే చాలా బాధింపజేస్తాయి. ఏలినాటి శని కన్నా అర్ధాష్టమ శని ముఖ్యంగా. ఎందుకంటే శని పరిపూర్ణ దృష్టి దశమ స్థానము, అంటే శని ఉన్న ప్లేస్ నుంచి దశమ రాశి పైన ఉంటుంది. మరి 2.5 సంవత్సరాలు శని ధనస్సు రాశినే చూస్తాడు. అనారోగ్య సమస్యలు రావటం, లేదా దుర్వ్యసనాల ద్వారా డబ్బు ఖర్చు అవ్వడం, లేదా ఇతరులని నమ్మి మోసపోవటం, లేదా వ్యాపారంలో నష్టం, రావాల్సిన డబ్బు రాకపోవడం. ఎక్కువగా మీరు మీ బాధని చెప్పుకున్నప్పటికీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నిందించడం, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, తోడబుట్టిన వాళ్ళతో, భార్యతో, పిల్లలతో, స్నేహితులతో, అందరితో మీకు వైరము ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది. మరీ అంత బ్యాడ్ అంటే గురువు